మామ స్టేజ్ మీద వీళ్ళేసి డాన్సులు చూస్తూ ఉంటే బుర్ర పాడైపోయింది. అలాగే అమ్మాయి అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది మామ. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకీ మ్యాటర్ ఏంటంటే అనకాపల్లిలో చిన్న ఫెస్టివల్ జరుగుతుందంటే మా ముగ్గులు కూడా నేను బయలుదేరి వెళ్తున్నాను. ఫ్రెండ్స్ మీకు కూడా చెప్పడం మర్చిపోయాను, మా ముగ్గులు కొడితే ఏ అమ్మాయికి చిన్న పరిచయం కూడా లేదు, కానీ కేవలం అమ్మాయిలు చూడడానికి ఎంత దూరం జర్నీ చేసి తీసుకొస్తున్నాడు. మొత్తానికి మన అనకాపల్లిలో జరుగుతున్న ఫెస్టివల్ లొకేషన్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ మా రిలేటివ్స్ కూడా ఉన్నారు. పక్కనే బండి పార్క్ చేసి మా రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్ళాము. రిలేటివ్స్ ఇంటికి వచ్చిన వెంటనే మా బుడంకాయ కూడా మా ముగ్గులు కూడా అయితే సెకండ్ ఇచ్చాడు. ఇక మా వదిన అయితే మా కోసం చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసి ఉంచింది. ఇక మా ఇండియన్ చెఫ్ వచ్చేసి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి టైం పట్టేలా ఉందని తినడానికి 4 గారెలు తెచ్చి పడేసింది. అవి చూసిన వెంటనే మా బుడంకాయ కూడా ఎగిరి గంతులు వేస్తున్నాడు. మా చెఫ్ ప్రిపేర్ చేసిన గారెలు చికెన్ బిర్యానీ లేపేసి సరదాగా అలాగే పండుగలో తిరగడానికి వెళ్ళాము. ఇక మా చిన్ని బ్రో అయితే మాకు హామీ ఇచ్చేసాడు, మీరు ఇక్కడ ఏం తిన్నా మీకు బిల్ నేనే పే చేస్తానండి. బిల్ పే చేస్తానంటే మనం ఊరుకుంటామా? మా చిన్ని బ్రో ఆ మాట అనే లోపే మాకు పక్కనే చికెన్ కబాబ్స్ అయితే కనిపించాయి. ఇక మా వదిన నేను వచ్చేసి 3 చికెన్ కబాబ్స్ అయితే తీసుకున్నాం. ఆ చికెన్ కబాబ్స్ డాగ్ లా చీకేసి పక్కనే డాన్స్ ప్రోగ్రామ్ దగ్గరికి పాపలు డాన్స్ చూద్దామని వెళ్ళాము. స్టేజ్ మీద వెళ్ళేసి డాన్స్ మైండ్ బ్లోయింగ్. అసలు ఆ పాప కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ పార్ట్ 2 లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.